మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రైతులు ఆందోళనలు చేపట్టారు. ధాన్యం కొనుగోళ్ల కోసం నెలల తరబడి మార్కెట్ యార్డులు పడిగాపులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పండించిన పంట తడిసిపోతుందని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు. వరి, మొక్కజొన్న కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. వనపర్తి మార్కెట్ యార్డులో రైతులతో కలిసి ఆయన ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నెలల తరబడి వేచి చూస్తున్నా రైతులను ముప్పతిప్పలు పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిరసన చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లు చేయకుంటే ఎక్కడికక్కడ రోడ్డు నిర్బంధం చేస్తామన్నారు. ఎక్కడ చూసినా, ఏ మార్కెట్లో, వ్యవసాయ మార్కెట్లో చూసినా, ఎక్కడ ఏ కొనుగోలు కేంద్రం దగ్గర చూసినా అన్నదాతల అగచాట్లే కనిపిస్తున్నాయి. ముప్పు తిప్పలు పెడుతుంది కాంగ్రెస్ సర్కారు ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు అమలు చేయకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, సకాలంలో నీళ్లు లేకపోయినా, కరెంటుకు అవస్థలు పెట్టినా, అనేక రకాల ఇబ్బందులు పెట్టినా రైతులు తమ కష్టాన్ని నమ్ముకొని పెట్టుబడులు పెట్టి పంట తీసుకొని వస్తే ఇలా కొననికే సర్కారుకు చేతనైతలేదు. ఇంత దిక్కుమాలినటువంటి సర్కారు అసలు ఏమనుకుంటుందో ఎవ్వరికి ఏం పడతలేదు. ఏ రకమైన వసతులు లేవు, కనీసం మంచినీటి వసతి లేదు కొనుగోలు కేంద్రాల దగ్గర. ఇది మండు టెండలు, డిహైడ్రేషన్ అయి చాలా మందికి అవస్థలు అవుతున్నాయి. బారదాని సంచులు ఉంటే లారీలు రావు, లారీలు ఉంటేనంటే హమాలీలు దొరకలేరు. అత్యంత దుర్మార్గంగా, చాలా నీచంగా రైతుల కష్టాన్ని దోచుకునేటువంటి విధంగా ఇలా తరుగుదీస్తుండ్రు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్లో తూకం చేసిన ధాన్యం బస్తాలను నెల రోజులైనా తరలించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ సొసైటీకి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సొసైటీ నిర్వాహకులు లారీ యజమానులతో కుమ్మక్కై లారీలను తమ గ్రామానికి పంపడం లేదని ఆరోపించారు. సొసైటీ చైర్మన్ లారీలను పంపి కొరతను తీరుస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. కరీంనగర్ జిల్లాలోని అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. అధికార యంత్రాంగానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆరోపించారు. 20 రోజులైతుంది, ఇంతవరకు వడ్లు పోతలేవు. అమలు ఒక్కలు వస్తలేరు, లారీలు వస్తలేవు. అమలు వస్తారు, లారీలు వస్తలేరు. ముప్ప తిప్పలైతుంది. ఇక్కడ వర్షం పడితే వడ్లు ఆనకి పోతుంటే పొయ్యాలంటే మాకు ముప్ప తిప్పలేదు సార్. ఇంకా టాపర్ ఇవ్వమంటే మేము అత లేవు, మేము ఇయ్యమంటుండ్రు. అవి ఎండి పేలాలు అయినాయి. అమల్లో జోకమంటే ఇంకా నీ సీరియల్ రాలేవు, ఇప్పుడు జోకం అంటుండ్రు. మరి మాకు ఏం ఎట్ట బతకాలి, ఏం చేయాలి? రోజు వచ్చి వీటి కాడ కూర్చుంటున్నా. ఈ వడ్లు వచ్చి నెల రోజులు అవుతుంది సార్. వడ్లు వచ్చి నెల రోజులు అవుతుంది. కాంట పెట్టు లేదు, జోకు లేదు, వాన మొగులు అవుతుంది. టాపాలు ఇవ్వమంటే టాపాలు ఉన్న కాడికి ఇచ్చినాము, ఇంకా మా దగ్గర లేవంటారు వాళ్ళు. టాపాల కిరాయి మా మీద పడుతుంది. మేము బయట కిరాయి తెచ్చుకుంటే 20 రూపాయలకు ఒక టాపాలు. ఎట్లా బతాం సార్? మరి ఇది వరదకు వడ్లు అనిపోతే అట్లా పూలు అవుతుంది. జోకులు లేదు, ఏం లేదు. పొద్దున్న వాన పడితే భయమైంది. టాపాలు చక్కలేవు. మాకు కూడా ఆడ పట్టుకొచ్చి తెచ్చినాం సార్. మాకు కూడా అలాగేమి ఇవ్వాలి చెప్పు, ఖరాబ్ అయితే. టాపర్ కిరాయి 20, 25, 30 ఇట్లు ఇస్తుంది. కిలోకు 2 కిలో తరుగు తీస్తే రైతులు ఏం మొత్తం ఏం లెక్క, మాకు ఏం మిగులుతుంది? దళారులకు లాభం ఉంది, రైస్ మిల్లులకు లాభం ఉన్నది. మేము రైతుల మొత్తం వేస్ట్, పండించి కూడా పంట కూడా వేస్ట్. మాకేమి లేదు, మాకేమి కూడా మిగులుతలేదు. సంగారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగా కొనసాగుతున్నాయని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా కప్పేందుకు సరిపడా టార్పాలిన్ కవర్లను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇవ్వటం లేదని మండిపడ్డారు. బస్తాకు 2 కిలోల చొప్పున తరుగు పేరిట రైస్ మిల్ యజమానులు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.